నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ యార్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది టాటా నెక్సాన్ ఈవీ. సో ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్. సో టాటా నెక్సాన్ ఈవీ అంటే బడ్జెటెడ్ ప్రైస్లో ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఇదొకటి అవైలబుల్ ఉంది. సో దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఏముంది, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఎక్స్టీరియర్ హెడ్ ల్యాంప్స్ చూసుకుంటే ప్రొజెక్టర్, లో బీమ్, హాలోజన్, హై బీమ్ విత్ ట్రై యారో ఎల్ఈడి డిఆర్ఎల్స్. సో ఇక్కడ కూడా డౌన్లో చూసుకోవచ్చు మీరు ట్రై యారో ఎలక్ట్రిక్ వెహికల్ లోగో. సో ఎక్కడ చూసుకున్నా కానీ బ్లూ యాక్సెంట్స్ కనిపిస్తాయి. సో బ్లూ ఈజ్ ఫర్ ఎకో ఫ్రెండ్లీ, అంటే నో పొల్యూషన్ వెహికల్ అని అర్థం. సో రోడ్ ప్రెజెన్స్లో చూసుకున్నా కానీ బ్లూ యాక్సెంట్స్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇక్కడ చూసుకోవచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్ అండ్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్. సో ఇది బ్లూ వేరియంట్. సో బ్లూ కలర్ వేరియంట్ అంటే ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ కలర్ వేరియంట్. సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే హెడ్ ల్యాంప్కి కనెక్టెడ్ నెక్సాన్ బ్యాడ్జింగ్ వచ్చింది విత్ పియానో బ్లాక్. సో ఇది 16" అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. సో ఇది చాలా ఆఫ్ రోడింగ్కి చాలా బెస్ట్ టైర్స్ మీరు హైవే డ్రైవింగ్ చేసినా కానీ, ఎందుకంటే దీని టైర్ ప్రొఫైల్ చాలా బెటర్గా ఉంది. సో 215/60 16" రేడియల్ టైర్స్ ఉన్నందుకు ఇట్స్ మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ రిలయబుల్ టైర్స్ అని చెప్పాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ విత్ ఎల్ఈడి ఇండికేటర్స్. సో ఇక్కడ చూసుకున్నా కానీ బ్లూ యాక్సెంట్స్. సో కార్కి ఎక్కడ చూసుకున్నా కానీ బ్లూ యాక్సెంట్సే ఉంటాయి. సో ఓవరాల్లో ఇక్కడ అప్ సైడ్ చూసుకున్నా కానీ రూఫ్ రైల్స్. సో రూఫ్ రైల్స్ అనేది ఏరోడైనామిక్స్ కోసమే. సో ఎటు చూసినా కానీ ఇటు బ్లూ యాక్సెంట్స్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో రేర్లో చూసుకున్నా కానీ మీకు సో దీనికి వాషర్ విత్ వైపర్ ఉన్నాయి. సో ఇక్కడ హై మౌంటెడ్ టైల్ ల్యాంప్, ఇక్కడ వాషర్ విత్ వైపర్ విత్ డీఫాగర్. అప్ సైడ్ చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా. సో ఇక్కడ చూసుకున్నా కానీ జిప్ ట్రాన్ పియానో బ్లాక్ ఫినిషింగ్ విత్ రియర్ వ్యూ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్. 2 పార్కింగ్ సెన్సార్ వచ్చాయి, ఈవీ బ్యాజింగ్, నెక్సాన్ బ్యాజింగ్. సో ఈ డౌన్ సైడ్లో చూసుకున్నా కానీ ట్రై యారో లోగో అనేది ఇక్కడ ఉన్నాయి. స్కిడ్ ప్లేట్ చూసుకున్నా కానీ సిల్వర్ స్కిడ్ ప్లేట్ వచ్చింది, రిఫ్లెక్టర్స్ రాలేదు. సో ఇక్కడ టైల్ ల్యాంప్ చూసుకున్నా ట్రై యారో సిగ్నేచర్ టైల్ ల్యాంప్స్ వస్తున్నాయి విత్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అండ్ హాలోజన్ రివర్స్. సో ఇక్కడ చూసుకుంటే ఈ రియర్ వ్యూ మిర్రర్ కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ కి చాలా బెటర్. సో ఈ వెహికల్ ఫ్రంట్ ఇంటీరియర్ చూసుకుంటే డోర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్, లెదర్ ర్యాపింగ్. సో ఇది లెదర్ ర్యాపింగ్ అంటే చాలా బెస్ట్ అని చెప్పాలి. బట్ మీద హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో హార్డ్ ప్లాస్టిక్స్తో పాటు లెదర్ ర్యాపింగ్ విత్ సిల్వర్ గార్నిష్ తోటి వచ్చింది డోర్ లీడ్ ఓపెనర్. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ డ్రైవర్ సైడ్ ఆటో అప్ డౌన్ ఉంది. డౌన్ సైడ్లో చూసుకుంటే వాటర్ బాటిల్ హోల్డర్ మరీ ఎక్కువ లేదు. వాటర్ బాటిల్ హోల్డర్ చూడొచ్చు, జస్ట్ ఒక 1/2 లీటర్ పడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు అంబ్రెల్లా స్పేస్. సో అంబ్రెల్లా స్పేస్ కూడా ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి అంబ్రెల్లా స్పేస్ అంటే. సో ఇక్కడ చూసుకుంటే ట్వీటర్ విత్ 1 స్పీకర్. సో ఇట్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ రీట్రాక్టబుల్ అవుట్ సైడ్ మిరర్స్కి ఇక్కడ కంట్రోలింగ్ ఉంటుంది రైట్ సైడ్లో. సో ఓవరాల్ ఇప్పుడు ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. సో సీట్ గురించి మాట్లాడుకుంటే మాన్యువల్లీ అడ్జస్టబుల్ హైట్ అండ్ రిక్లైనింగ్ ఉంది. సో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో సీటింగ్ కంఫర్ట్ అనేది యాజ్ ఏ 50% ఉంది. మరీ స్టిఫర్ కాకుండా మరీ సాఫ్ట్వేర్ కాకుండా యాజ్ ఏ మరీ 50% ఎలా ఉందంటే మీరు యాజ్ ఏ హైవేగా యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మరీ బంపీగా లేదు సీటింగ్ కంఫర్ట్ అని. ఇంటీరియర్ లో చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, పియానో బ్లాక్ ఫినిషింగ్ ఉంది విత్ బ్లూ యాక్సెంట్స్ అనేది కనిపిస్తుంది. సో బ్లూ యాక్సెంట్స్ అంటే చెప్తున్నాను ఎకో ఫ్రెండ్లీ, ఎలక్ట్రిక్ వెహికల్ అంటేనే ఎకో ఫ్రెండ్లీ. సో ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే గ్లవ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో గ్లవ్ బాక్స్ లో మెయిన్ ఏంటంటే కూల్ అంటే దీంట్లో ఏసీ ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ట్యాబ్ పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ కప్ హోల్డర్ కూడా అవైలబుల్ ఉంది. సో ఓవరాల్ దీంట్లో స్పేస్ మాత్రం ఇట్స్ టూ హెవీ. అదే కాంపిటీటర్స్ ఈ వెహికల్ కి చూసుకుంటే దీంట్లో గ్లవ్ బాక్స్ అనేది స్పేస్ అనేది ఇట్స్ టూ హెవీ అండ్ ఏసీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏసీ కూడా చూసుకుంటే హజార్డస్ లైట్ విత్ ఆటోమేటిక్ క్లైమేట్ కండిషన్. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కి ఇక్కడ డౌన్ సైడ్ లో USB ఆప్షన్ అవైలబుల్ ఉంది, ఆక్స్ ఆప్షన్ లేదు. 12 V పవర్ యాక్సెసరీ సాకెట్. సో ఇక్కడ నార్మల్ కప్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు, ఒక కాయిన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ గేర్ ఆప్షన్ అంటే సింగిల్ స్పీడ్ గేర్ ఆప్షన్ ఉంటుంది, మల్టీ డ్రైవ్ ఆప్షన్ కాదు, ఓన్లీ న్యూట్రల్, రివర్స్ డ్రైవ్ అండ్ స్పోర్ట్ మోడ్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇక్కడ విత్ ఆర్మ్రెస్ట్ అండ్ ఇక్కడ స్టోరేజ్ కి కంటిన్యూస్ ఆప్షన్ ఉంటుంది సెంట్రల్ కన్సోల్ లో. బట్ ఈ వేరియంట్ కంటే నెక్సాన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే
అంటే హైడ్ చేసుకోవాలనుకున్నా కానీ ఫోన్స్ పర్సెస్ వ్యాలెట్స్ కానీ హైడ్ చేసుకోవాలన్నా ఈ కప్ హోల్డర్స్ లో పెట్టుకోవచ్చు, మరి ఆమ్రెస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు మీరు. సో ఇన్ఫర్టైన్మెంట్ చూసుకుంటే మీకు హార్మాన్ సిస్టమ్ వస్తుంది, 7-inch హార్మాన్ సిస్టమ్. సో 7-inch హార్మాన్ అంటే JBL కంపెనీ వాళ్ళకి సంబంధించింది. సో దీంట్లో ఆడియో క్వాలిటీ అనేది ఇట్స్ టూ ఎక్సలెంట్. ఎందుకంటే హార్మాన్ అనేది ఒక బేస్ వేరియంట్, అంటే సౌండ్ సిస్టమ్ లో బేస్ వేరియంట్ అనేది ఇట్స్ టూ ఎక్సలెంట్. సో వాయిస్ క్లారిటీ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. సో ఆడియో సిస్టమ్ చూసుకున్నా కానీ ఆండ్రాయిడ్ ఆటో ప్లే ఉంది, యాపిల్ కార్ కనెక్ట్ ఉంది. సో యాపిల్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్స్ వచ్చినా కానీ స్పీకర్ సిస్టమ్ కూడా అదే ట్రిబుల్ వర్షన్ అనేది చాలా బాగుంటుంది. అంటే వాయిస్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది, మరీ అంత డిజబుల్ గా ఉండదు, అంటే మరీ ఎఫెక్టివ్ గా మరీ టూ మచ్ ఎఫెక్టివ్ గా ఉండదు. సో నార్మల్ గా ఉంటుంది. ట్రిబుల్ వర్షన్ అనేది చాలా బెటర్ గా వినిపిస్తుంది. సో దీంట్లోనే మీకు సిస్టమ్ అంటే రియర్ వ్యూ కెమెరా సిస్టమ్ కూడా చాలా బెటర్ గా, విజిబిలిటీ అనేది చాలా బాగుంది. వాయిస్ కమాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ అప్ సైడ్ చూసుకుంటే మైక్, బ్లూటూత్ మైక్ అనేది అవైలబుల్ గా ఉంది. కొంచెం ఇన్ఫర్టైన్మెంట్ లో కొంచెం ల్యాగ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. కొంచెం మరీ టూ మచ్ కాదు, కొంచెం నార్మల్ ల్యాగ్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే నార్మల్ బ్రేక్ ఎంగేజ్ లో ఉన్నప్పుడే ఇది వ్యూయింగ్ అనేది కనిపిస్తుంది, రేర్ వ్యూయింగ్. సో బ్యాక్ సో చూసారు కదా, కొంచెం ల్యాగీగా ఉంది. సో హోమ్ బటన్ ప్రెస్ చేసి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రేడియో, USB ఫోన్ సెటప్, కాంటాక్ట్. సో సెట్టింగ్స్ వెళ్ళినా కానీ ఇందులో అన్ని చూపిస్తుంది మనకి. సో ఓవరాల్ గా ఇది మాత్రం 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇట్స్ టూ బెటర్ ఫర్ దిస్ కార్. సో స్టీరింగ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, లెదర్ ర్యాపింగ్ స్టీరింగ్ కవర్ వస్తుంది. సో కంపెనీదే. సో ఇక్కడ చూసుకుంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోలింగ్ కమాండ్, రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి రైట్ సైడ్ కమాండ్ వస్తుంది. సో రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లెఫ్ట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్. సో దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లేదు. సో దీంట్లో ఆప్షన్ ఏంటిదంటే దీంట్లో టెలిస్కోపిక్ స్టీరింగ్ కాదు, ఇది ఓన్లీ టిల్ట్ ఆప్షన్ ఉంది. సో ఓవరాల్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు 7-inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ 7-inch ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రైట్ సైడ్ ఎనలాగ్ స్పీడోమీటర్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇక్కడ చూస్తే మీకు డౌన్ సైడ్ లో రీజనరేషన్ బ్రేకింగ్, ఎకో మోడ్, పవర్ మోడ్, ఇక్కడ బ్యాటరీ 82% చూపిస్తుంది, 177 కిలోమీటర్ రేంజ్, న్యూట్రల్, గేర్ షిఫ్టింగ్ ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ లో చూపిస్తున్నాయి. సో డౌన్ సైడ్ లో ఇవి వేవ్స్ చూపిస్తాయి, అంటే పవరింగ్ ఎలా అవుతుంది, రీజనరేషన్ బ్రేకింగ్ ఎలా ఉంది. దీన్ని ఏమంటారు అంటే సైన్ వేవ్స్ అంటారు, SIN వేవ్స్ అంటారు. సో సైన్ వేవ్స్ అంటే దీంట్లో యూజ్ చేసింది సింక్రోనస్ మోటార్. సో సింక్రోనస్ మోటార్ కి సైన్ వేవ్ యూజ్ చేశారు. సో సైన్ వేవ్స్ లో ఏమవుతుందంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అంటే పవరింగ్ ఎలా అవుతుంది, రీజనరేషన్ బ్రేకింగ్ ఎలా అవుతుంది, అంటే హై పవర్ వెళ్తుందా, లో పవర్ వెళ్తుందా అని సైన్ వేవ్స్ లో చూపిస్తుంది. సో ఇక్కడ మిడిల్ లో చూసుకుంటే ఈ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మోడ్స్, రైట్ స్టీరింగ్ మౌంటెడ్, రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ స్టీరింగ్ మౌంటెడ్ చూసుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ లో మోడ్స్ చూపిస్తాయి, ట్రిప్ A, ట్రిప్ B, సెట్టింగ్స్, ఎనర్జీ ఫ్లో. సో ఎనర్జీ ఫ్లో కూడా ఇక్కడ బెటర్ గా కనిపిస్తుంది, ఓడోమీటర్, టాకోమీటర్ అండ్ స్పీడోమీటర్. సో ఓవరాల్ దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇట్స్ టూ ఎక్సలెంట్. సో ఓవరాల్ ఇంటీరియర్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నా కానీ ఎకో ఫ్రెండ్లీలో బాగా, అంటే నైట్ టైం డ్రైవింగ్ చేసినా కానీ ఇట్లాంటి కలర్ వేరియంట్స్, బ్లూ యాక్సెంట్స్ ఉంటే మన ఐ సైట్ అనేది అంత ప్రాబ్లం. సో రెడ్ కలర్ ఇస్తే ఏమవుతుందంటే ఐ సైట్ అనేది కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లోనే ఇప్పుడు న్యూట్రల్ లో ఉంది. యాజ్ ఎ స్పోర్ట్ మోడ్ లో చూడవచ్చు రెడ్ కలర్ చేంజ్ అయింది. ఎందుకంటే స్పోర్ట్ మోడ్ లో పెట్టినప్పుడు మోటార్ అనేది 60% ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఎకో మోడ్ లో పెడితే 40% టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా ఎందుకంటే యాజ్ ఏ సిటీ డ్రైవింగ్ చేసినప్పుడు ఎకో మోడ్ అనేది సూటబుల్. హైవే డ్రైవింగ్ లో చేయాలంటే ఒక ఫన్ టు రైడ్ ఉండాలంటే స్పోర్ట్ మోడ్ లో డ్రైవ్ చేయాలి. సో అందుకని రెడ్ కలర్ అనేది, అంటే రెడ్ ఇల్యూమినేషన్ అనేది ఎఫెక్టివ్ గా ఉండాలి. సో స్పోర్టివ్ మోడ్ అంటేనే రెడ్, సో రెడ్ అంటేనే స్పోర్టివ్ మోడ్ ఉంటుంది. సో అందుకని రెడ్ కలర్ అనేది ఆప్షన్ గా ఇస్తున్నారు. సో దీంట్లో యూజ్ చేసిన మోటార్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్. సో సింక్రోనస్ మోటార్ ఎలా అంటే యాజ్ ఒక పర్టికులర్ రేంజ్ లోనే వెళ్తుంది. ఎప్పుడైతే మనం టార్క్ ప్రొడ్యూస్ అంటే యాక్సలేషన్ ఎప్పుడు ఇస్తామో అప్పుడే టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో యాజ్ ఏ మిడిల్ రేంజ్ లో, అంటే మనం ఎంత పర్టికులర్ ఎంత టార్క్ యాక్సలేషన్ ఇస్తున్నామో అంతే వైడ్ రేంజ్ లో వెళ్తుంది. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే స్మాలర్ ఇన్ సైజ్ ఉంటుంది, లో వెయిట్ ఉంటుంది, హై యాక్సలేషన్ ఉంటుంది, హై టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో పర్ వ్యాట్ కి పర్ టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే అది ఆప్షన్స్ ఉన్నాయి. లార్జ్ ఓవర్లోడ్ కెపాసిటీ కూడా అంటే పుష్ చేస్తుంది.
ఎప్పుడైతే వెహికల్ అనేది ఓవర్లోడ్ చేసినామో అప్పుడు కూడా ఈజీగా టార్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యి వెహికల్ ని ఈజీగా మూవ్మెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మోటార్ ఆన్ అయింది, బట్ నో వైబ్రేషన్, నో నాయిస్. డీజిల్ కి పెట్రోల్ కి కంపేర్ చేస్తే నాయిస్ అనేది అస్సలు లేదు. చూడొచ్చు మీరు దగ్గరికి వెళ్ళినా కానీ నాయిస్ అనేది లేదు. వెహికల్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు కూడా నాయిస్ అనేది అస్సలు ఉండదు. సో దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సిసిఎస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. సో సిసిఎస్ ఛార్జింగ్ అంటే ఏసీ ఆర్ డీసీకి మనం 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే ఏసీ అంటే కరెంట్ పవర్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ డీసీ వోల్టేజ్ పవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అప్ సైడ్ ది ఏసీ, డౌన్ సైడ్ ది డీసీ వోల్టేజ్. సో దీనివల్ల ఏంటిదంటే ఏసీ పవర్ యూజ్ చేసినప్పుడు విత్ ఇన్ 60 minutes లో 0 to 80% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. హోమ్ 15 amp ప్లగ్ ఇన్ ఛార్జ్ చేసి అంటే హోమ్ ఛార్జ్ చేసే 8 hours ఛార్జ్ పడుతుంది 0 to 100. సో దీని 8 hours అంటే కొంచెం అది కొంచెం అంటే కమింగ్ డేస్ లో దాన్ని కూడా రీసాల్వ్ చేశారు సొల్యూషన్ అనేది. ఇప్పుడు ప్రెజెంట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇది కూడా కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి ఈ కార్ కి. బట్ దీంట్లో కాంపిటీటర్స్ ఉన్నాయి. కాంపిటీటర్ కార్ లో ఏసీ ఆర్ డీసీ ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వలేదు, ఓన్లీ ఏసీ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చారు. 15 amps ప్లగ్ ఇన్ ఛార్జింగ్ ఇచ్చారు. దీంట్లో ఏసీ అండ్ డీసీ ఆప్షన్ ఇచ్చారు కూడా, అది కూడా అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. విజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో విజిబిలిటీ అనేది బానెట్ కనిపిస్తుంది, వైపర్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ విజిబిలిటీ మాత్రం ఇట్స్ టూ ఎక్సలెంట్. రోడ్ గ్రిప్ కూడా చాలా బెటర్ గా కనిపిస్తుంది. సో రేర్ వ్యూ విజిబిలిటీ కూడా మీరు చూడవచ్చు. ఈ కార్ కి సూటబుల్ అయ్యే రేర్ వ్యూ విజిబిలిటీ కూడా అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇన్సైడ్ రేర్ వ్యూ మాన్యువల్లీ అడ్జస్టబుల్, అంటే మాన్యువల్గా డిమ్ చేసుకొని నైట్ విజన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సో ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కూడా మనకి రేర్లో చాలా బెటర్గా కనిపిస్తుంది. రేర్లో వైపర్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ ఇంటీరియర్ డ్రైవర్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ బాగుంది. మనం ఇన్ఫోటైన్మెంట్ రీచింగ్ అంటే ఈ ఏసీ కంట్రోలింగ్ రీచ్ కానీ ఆర్మ్ రెస్టింగ్ కానీ ఇట్స్ టూ పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతున్నాయి. సో ఏసీ కంట్రోలింగ్ కూడా చాలా బెటర్ ఉంది. ఏసీ చిల్నెస్ కూడా ఇట్స్ టూ పర్ఫెక్ట్ ఉంది. 1 speedలో ఉన్నా కానీ ఏసీ అనేది చాలా బెటర్గా ఉంది. సో ఇట్ సైడ్ ఆర్మ్ రెస్ట్ చూసుకున్నా కానీ మనం హైవే డ్రైవింగ్లో వెళ్ళినా కానీ సిటీ డ్రైవింగ్లో వెళ్ళినా కానీ మన రైట్ హ్యాండ్ డోర్ సైడ్ పెట్టుకున్నా కానీ ఆర్మ్ రెస్ట్ టైప్ యూజ్ చేసుకోవచ్చు. సో డెడ్ పెడల్ లేదు, సో నార్మల్గా పెట్టుకోవచ్చు. డెడ్ పెడల్ లేదు, ఓన్లీ పెడల్స్ అనేవి బ్రేక్ పెడల్ బిగ్గర్ సైజ్ వచ్చింది, నార్మల్ పెడల్ యాక్సలేషన్ పెడల్ నార్మల్ ఉంది. సో దీంట్లో సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లైట్గా అంటే మరీ టూ స్టిఫ్నెస్ కాదు, మరీ టూ సాఫ్టర్ కాదు, మీడియం రేంజ్లో ఉంది. కొంచెం స్టిఫ్గానే ఉంది సిటీ డ్రైవ్లో కూడా. సో 75 క్రాస్ చేస్తే కొంచెం ఇంకా ఎక్కువ స్టిఫ్ అవుతుంది. సో ఓవరాల్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ అనేది కొంచెం ఫర్మ్ సస్పెన్షన్ ఉంది. అంటే రైడ్ క్వాలిటీ బాగుంది, హ్యాండ్లింగ్ క్వాలిటీ కూడా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఇది మాత్రం సిటీ డ్రైవింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా దీంట్లో ఈ రీజనరేషన్ బ్రేకింగ్ కూడా అప్లై ఉంది. సో రీజనరేషన్ బ్రేకింగ్ అంటే మనం నార్మల్గా సిటీలో వెళ్తున్నాం కాబట్టి ఎకో మోడ్లో పెట్టి కూడా అంటే డ్రైవ్ మోడ్లో కూడా పెట్టుకొని డ్రైవ్ చేయొచ్చు. సో ఈ వెహికల్ ఎలా అంటే రీజనరేషన్ బ్రేకింగ్ అంటే ఇప్పుడు చూడొచ్చు మనం ఎకో మోడ్లో ఉండి నార్మల్గా 40 or 50కి క్రూజ్ చేసినా కానీ బ్రేక్ అప్లై చేయకున్నా కానీ రీజనరేషన్ బ్రేకింగ్కి డౌన్ అయిపోతుంది. సో అలా డౌన్ అయినప్పుడు మా వెహికల్ అనేది బ్రేక్ అప్లై అయినట్టు ఫీల్ తెలుస్తుంది, అంటే బ్రేకింగ్ కూడా అప్లై అవుతుంది. సో బ్రేక్ అప్లై అవుతుంది కాబట్టి మనకి ఇంకా ఈజీగా తెలుస్తుంది. సో దీంట్లో వెహికల్ గురించి అనేది సిటీ డ్రైవింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎకో మోడ్లో అంటే డ్రైవ్ మోడ్లో పెట్టి యూజ్ చేయండి. సో డ్రైవ్ మోడ్లో పెట్టి యూజ్ చేస్తే కిలోమీటర్ రేంజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్ ఇది మాత్రం సిటీ డ్రైవింగ్కి యూజబులే. దీంట్లో ఇంకో మీ కంపెనీ వాళ్ళు ఇస్తున్న వ్యారంటీ ఏంటిదంటే 1,60,000 kilometers ఆర్ 8 years వ్యారంటీ అవైలబుల్ ఉంది. 8 yearsలో 1,60,000 kilometers వరకు వెహికల్ని యూజ్ చేసే వ్యారంటీ అనేది అయిపోతుంది. అప్ టు 8 years వరకు వెహికల్ వ్యారంటీ అనేది అవైలబుల్గా ఉంది. నెక్సాన్ ఇవి హైవే పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే హైవే పర్ఫార్మెన్స్లో మీకు చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే టైర్ నాయిస్ అనేది బేస్డ్ అపాన్ రోడ్స్. సో టైర్ నాయిస్ బేస్డ్ అపాన్ రోడ్స్ అంటే ఇట్లా నార్మల్ ఫ్రెష్ రోడ్స్ ఉన్నా కానీ ఆఫ్టర్ 75 క్రాస్ చేసే టైర్ నాయిస్ వినిపిస్తుంది. 110 స్పీడ్ క్రాస్ చేసే విండ్ నాయిస్ అనేది ఈ డోర్స్ నుంచి మనకి క్యాబిన్లోకి వినిపిస్తుంది. విండ్ నాయిస్ అనేది 110 క్రాస్ చేసే బిఫోర్ 100 వరకు మనకు విండ్ నాయిస్ అనేది లేదు. 75 క్రాస్ చేసి టైర్ నాయిస్ అనేది ఉంది. సో బిఫోర్ 75 అంటే అది బేస్డ్ అపాన్ రోడ్స్ టైర్ నాయిస్ ఉంటుంది. సో ఓవరాల్ దీని స్టెబిలిటీ హైవే స్టెబిలిటీ అనేది 110 స్పీడ్ క్రూజ్ చేసిన కానీ ఇట్స్ టూ ఎక్సలెంట్ స్టెబిలిటీ. కార్నరింగ్ కూడా చాలా బెటర్గా చేస్తుంది.
దీంట్లో కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది, ABS విత్ EBD విత్ కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్. సో ఓవరాల్ దీనికి బ్రేకింగ్ కూడా చాలా బెటర్గా ఉంది. మీరు దీన్ని హైవే పర్ఫార్మెన్స్లో బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా అప్లై అవుతుంది. సో మీరు 40 స్పీడ్లో ఉన్నా కానీ మీరు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రీజనరేషన్ బ్రేకింగ్ ఏమవుతుందంటే మోటార్ని జనరేటర్గా కన్వర్ట్ చేస్తుంది. సో మోటార్ని జనరేటర్గా కన్వర్ట్ చేసినప్పుడు అంటే బ్రేక్ అప్లై చేసి యాక్సలేషన్ ఇచ్చినప్పుడు మోటార్ అనేది టార్క్ అనేది ప్రొడ్యూస్ చేయదు. ఎందుకంటే అది మోటార్ నుంచి జనరేటర్గా కన్వర్ట్ అయింది. సో మోటార్ నుంచి జనరేటర్గా కన్వర్ట్ అయినందుకు టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో బ్రేక్ రిలీజ్ చేస్తేనే టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే జనరేటర్ టు అగైన్ మోటార్కి కన్వర్ట్ అవుతుంది. సో అందుకనే మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను యాక్సలేషన్ ఇచ్చాను. సో నార్మల్ యాక్సలేషన్ ప్రెస్ చేశాను. సో బ్రేక్ ఇచ్చి యాక్సలేషన్ ప్రెస్ చేశాను కాబట్టి అది నార్మల్ ఆల్టర్నేటర్ అంటే జనరేటర్గా కన్వర్ట్ అయిపోయింది. సో జనరేటర్గా కన్వర్ట్ అయినందుకు టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో దానివల్ల మెయిన్ యూజ్ అది. సో ఎందుకంటే సో ఫర్ సపోజ్ హైబ్రిడ్ కార్స్లో ఎలా ఉంటాయంటే సపరేట్ జనరేటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు, అంటే సపరేట్ జనరేటర్ అనేది ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు మనం యాక్సలేషన్ బ్రేక్ అప్లై చేసి యాక్సలేషన్ ఇచ్చినా కానీ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీంట్లో ఉన్నది ఓన్లీ వన్ మోటార్. సో వన్ మోటరే మోటార్ నుంచి జనరేటర్గా కన్వర్ట్ అయ్యి అప్పుడు బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. సో అలా మీకు రీజనరేషన్ బ్రేకింగ్ అనేది అప్లై అవుతుంది. సో ఇది హైవే పర్ఫార్మెన్స్లో చాలా బెటర్గా ఉంది. సో మీరు 0 to 100 యాక్సలేషన్ టెస్ట్లో కూడా కంపెనీ క్లెయిమ్ చేసింది 9.9 సెకండ్స్. సో ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఉన్నాను. సో ఈ స్పీడ్ బ్రేకర్ ప్రాసెస్ చేసి మీకు స్పోర్ట్ మోడ్లో ఇస్తాను. సో స్పోర్ట్ మోడ్లో ఉంటే ఏమవుతుందంటే 60% ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు ఇంకా మోర్ ఫన్ టు రైడ్ ఉంటుంది, మోర్ ఎంతూజియాస్ట్ ఉంటుంది. సో ఓవరాల్ ఇది మాత్రం ఇట్స్ టూ బెటర్ ఫర్ హైవే పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు చూపిస్తాను స్పోర్ట్ మోడ్. సో ఇప్పుడు స్పోర్ట్ మోడ్కి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడవచ్చు మీరు టార్క్ అనేది ఇంకా మోర్గా ప్రొడ్యూస్ అయింది, అంటే వెహికల్ అనేది అప్వర్డ్ అయింది. సో వెహికల్ అప్వర్డ్ అయినప్పుడు కూడా అది కూడా మెయిన్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. సో టాప్ స్పీడ్ 110 వెళ్తే మోటార్ నాయిస్ కూడా వినిపిస్తుంది, ఎందుకంటే ఇంకా మోర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మోర్ టార్క్ ఉంటేనే మోర్ వెహికల్ అనేది ఇంకా ప్రొడ్యూస్ అవుతుంది. సో మోర్ వెహికల్ అంటే మూవ్మెంట్ అనేది ఇట్స్ టూ ఎక్సలెంట్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు థ్రాటిల్ అప్లై చేస్తున్నారో సో థ్రాటిల్ అప్లై చేసే మోర్ పవర్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో మోర్ పవర్ ఆప్షన్కి వెళ్తే బ్యాటరీ అనేది కొంచెం కిలోమీటర్ రేంజ్ అనేది తగ్గిపోతుంది. సో ఓవరాల్ ఇప్పుడు 120 స్పీడ్ క్రూజ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు విండ్ నాయిస్ కొంచెం లైట్గా వినిపిస్తుంది, టైర్ నాయిస్ అనేది లైట్గా వినిపిస్తుంది. సో ఓవరాల్ స్టెబిలిటీ మాత్రం ఇట్స్ టూ ఎక్సలెంట్. ఈ 120 స్పీడ్ క్రూజ్ చేసిన కానీ ఇట్స్ టూ ఎక్సలెంట్. సో ఇప్పుడు 90లో ఉన్నాను. సో కార్నరింగ్ కూడా చూపిస్తాను, ఇప్పుడు చూడొచ్చు మీరు. సో కార్నరింగ్ కూడా ఇట్స్ టూ పర్ఫెక్ట్. సో వెహికల్ అనేది కార్నరింగ్ స్టెబిలిటీ ఉంటే ఏమవుతుందంటే రోల్ ఓవర్ అనేది కాదు. సో రోల్ ఓవర్ కాకపోతే మెయిన్ మనకి రోల్ ఓవర్ ఉండొద్దు, అంటే బోల్తా పడదు. సో రోల్ ఓవర్ కాకుండా ఉంటే ఏమవుతుందంటే మీరు 120 స్పీడ్ క్రూజ్ చేసినా కానీ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ ఉంటే మనం కార్ అనేది మన గ్రిప్లో ఉన్నట్టు మన ఫీల్ ఉంటుంది. సో అది కాన్ఫిడెన్స్ ఉంటే మన కార్ అనేది ఈజీగా కంట్రోలింగ్ చేయొచ్చు. సో దీంట్లో స్టీరింగ్ అనేది 75 స్పీడ్ రాగానే కొంచెం కాన్ఫిడెన్స్ తెస్తుంది, అంటే గ్రిప్ అనేది కొంచెం స్టిఫర్ స్టీరింగ్ అవుతుంది. సో బిఫోర్ 75 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు కొంచెం స్టిఫర్ ఉంది, టూ మచ్ లైట్గా లేదు. సో దీనికి కాంపిటీటర్స్లో చూసుకుంటే కొంచెం లైట్గా ఉంటుంది కొంచెం స్టీరింగ్ అనేది. దీంట్లో కొంచెం స్టిఫర్ స్టీరింగ్ వచ్చింది 0 to 75 వరకు. సో 75 ఎబో కూడా దీంట్లో కొంచెం స్టిఫర్గా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ డ్రైవ్ మోడ్కి షిఫ్ట్ చేస్తున్నాను. సో డ్రైవ్ మోడ్లో చూడొచ్చు మీరు బ్లూ కలర్ ఎనర్జీ ఫ్లో అంటే రీజనరేటివ్ బ్రేకింగ్. సో ఇప్పుడు నార్మల్గా నేను 40 స్పీడ్కి వెళ్తాను. సో ఇప్పుడు చూడొచ్చు 40 స్పీడ్కి వెళ్ళాను. సో 40 స్పీడ్కి వెళ్ళినా కానీ రీజనరేషన్ బ్రేకింగ్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు బ్రేక్ అప్లై చేయకున్నా కానీ వెహికల్ అనేది మూమెంట్ బ్రేక్ అప్లై అయినట్టు మనకి ఫీల్ తెలుస్తుంది, బ్రేక్ అప్లై చేయకుండా అవసరం లేదు. సో ఓవరాల్ ఇది హైవే పర్ఫార్మెన్స్లో మాత్రం ఇట్స్ టూ ఎక్సలెంట్. సేఫ్టీ పరంగా చూసుకున్నా కానీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఇస్తున్నారు.
సో 5 స్టార్ గ్లోబల్ NCAP అంటే కూడా మనకి అది ఇట్స్ టూ బెటర్. అంటే వితిన్ 16 lakhsలోనే సేఫ్టీ అవైలబుల్ ఉంది, రీజనరేటివ్ బ్రేకింగ్ అవైలబుల్ ఉంది, ఇంజన్ అంటే మోటార్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, బ్యాటరీ లైఫ్ స్పాన్ చాలా బెటర్గా ఉంది. సో ఓవరాల్ దీని పర్ఫార్మెన్స్ మాత్రం హైవేలో ఇట్స్ టూ ఎక్సలెంట్. ఎలా చూసుకున్నా కానీ ఇట్స్ టూ ఎక్సలెంట్గానే ఉంది. యాజ్ పర్ బ్రేకింగ్ కానీ, యాజ్ పర్ హ్యాండ్లింగ్ కానీ, యాజ్ పర్ యాక్సలేషన్ కానీ. అసలు ఈవీ వెహికల్స్ అంటేనే టార్క్ అనేది మోర్ ఉంటుంది. అంటే డీజిల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్కి కంపేర్ చేసే ఈవీ వెహికల్లో టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. పర్ వ్యాట్కి పర్ టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. సో మెయిన్గా మీరు దీన్ని హైవేలో కొంచెం 80 or 90లో అలా క్రూజ్ చేసే బ్యాటరీ అండ్ మోటార్ లైఫ్ స్పాన్ కూడా కొంచెం ఇంకా బెటర్గా లైఫ్ స్పాన్ అనేది వస్తుంది. సో ఆఫ్టర్ 90 క్రాస్ చేస్తే లైఫ్ స్పాన్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. బట్ రేర్గా యూజ్ చేయండి అది కూడా. అంటే 90 క్రాస్ చేయడం, 90కి ఎప్పుడు లాక్ చేసుకోండి, అబౌట్ 90 క్రాస్ చేయకండి, లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. 90కి బిలో చేసే ఇంక్రీజ్ అవుతుంది లైఫ్ స్పాన్ అనేది. సో ఓవరాల్ హైవే పర్ఫార్మెన్స్కి మెయిన్గా యూజ్ చేయండి. ఆఫ్ రోడింగ్లో చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడవచ్చు దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 205 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో 205 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే కూడా కొంచెం బెటరే. అండ్ వీల్ బేస్ 2478 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. సో ఓవరాల్ వీల్ బేస్ గురించి మాట్లాడుకుంటే కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే బ్యాటరీ అనేది అండర్ బాడీ బ్యాటరీ ఉంది. సో అండర్ బాడీ బ్యాటరీ ఉన్నందుకు ఏమవుతుందంటే కొంచెం వెహికల్ అనేది సెంటర్లో ఉంటుంది. సో సెంటర్లో ఉండి వెహికల్ స్టెబిలిటీ అండ్ కార్నరింగ్ చేసినప్పుడు కూడా కార్నరింగ్ స్టెబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లోవర్ వీల్ బేస్ ఉన్నప్పుడు. సో లోవర్ వీల్ బేస్ ఉన్నందుకు అడ్వాంటేజ్ అని. బట్ ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఎప్పుడైతే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆర్ పాత్ హోల్ వచ్చినప్పుడు సడన్గా ఫ్రంట్ వీల్ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు వితిన్ మన బాడీకి తెలుస్తుంది. అంటే రేర్ టైర్ కూడా వితిన్ సెకండ్స్లోనే స్పీడ్ బ్రేకర్ పాస్ అవుతుంది. అంటే ఎక్కడ ఒక చిన్న గ్యాప్ కూడా లేదు వెహికల్ ఫ్రంట్ ఫార్వర్డ్ పాస్ అవ్వడానికి. సో కంటిన్యూస్గా వితిన్ సెకండ్స్లోనే ఫ్రంట్ వీల్ అండ్ రేర్ వీల్ వితిన్ సెకండ్స్లోనే పాస్ అవుతుంది. సో దానివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ అది రైడ్ క్వాలిటీలో అది తెలుస్తుంది. సో ఇట్లా మనం ఆఫ్ రోడింగ్లో కూడా మనం అది మెయిన్గా తెలుస్తుంది. సో ఆఫ్ రోడ్లో నార్మల్గా ఒక సడన్గా ఏదైనా పాతోళ్ళలో వాటర్ ఉన్నా కానీ 1 మీటర్ వరకు వాటర్ ఉన్నా కానీ మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దీంట్లో IP67 ప్రొటెక్షన్ అనేది యూజ్ చేశారు. సో IP67 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాటరీకి అండ్ మోటార్కి యూజ్ చేశారు. అది ఎందుకు అంటే IP67 సో 6 మోడల్ ఈజ్ ఫర్ వాటర్ రెసిస్టెంట్, 7 ఫర్ డస్ట్. సో 7 అంటే డస్ట్ ప్రొటెక్షన్ అనేది కంప్లీట్ 8 hours వరకు డస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. వాటర్ ప్రొటెక్షన్ కంప్లీట్ 1 మీటర్ అప్ టు 30 minutes వరకు వాటర్ ప్రొటెక్షన్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్. IP అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. సో మెయిన్ యూజబుల్ అదే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాటరీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోటార్కి ఉండాల్సిన ప్రొటెక్షన్ అనేది IP67. సో IP68 వరకు ఉంటుంది. బట్ IP68 వరకు అంటే అది కొంచెం మరీ ఎక్కువైపోతుంది, కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో ఇది నార్మల్గా IP67 ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ కార్. అండ్ గ్రేడబిలిటీ, ఆఫ్ రోడ్లో గ్రేడబిలిటీ అంటే టెరైన్ వచ్చినప్పుడు, సో టెరైన్ అంటే అప్ హిల్. సో అప్ హిల్ వచ్చినప్పుడు మనకి దీంట్లో హిల్ అసెంట్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోలింగ్స్ ఉన్నాయి ఆఫ్ రోడింగ్లో చేసినప్పుడు. సో హిల్ అసెంట్ అండ్ హిల్ డిసెంట్ అంటే మీకు తెలిసిందే. అండ్ దీంట్లో గ్రేడబిలిటీ, సో గ్రేడబిలిటీ అంటే అప్ టు 35% ఉంది. సో 35% అంటే 19 degrees. సో 19 degrees అప్ హిల్ ఉన్నా కానీ వెహికల్ అనేది కంట్రోలింగ్ అనేది చాలా బెటర్ ఉంటుంది. ఆఫ్టర్ 19 degrees క్రాస్ అవుతే వెహికల్ అనేది అంత అప్ వెళ్ళదు. సో టార్క్ కూడా అంత ప్రొడ్యూస్ అవ్వదు, ఎందుకంటే వెహికల్ అనేది బ్యాక్వర్డ్ అవుతుంటుంది. సో దాన్ని గ్రేడబిలిటీ అంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్స్లలో గ్రేడబిలిటీ ఉంటుంది. మెయిన్గా యూజ్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్లో. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో గ్రేడబిలిటీ అనేది ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్గా ఉండాలి, ఎందుకంటే అండర్ బాడీ బ్యాటరీ ఉంది. సో అండర్ బాడీ బ్యాటరీ ఉన్నందుకు వెహికల్ అనేది ఇంకా బ్యాక్వర్డ్ అవుతూనే ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటేనే గ్రేడబిలిటీ యూజ్ చేస్తారు. సో ఓవరాల్ ఆఫ్ రోడ్లో
బెటర్ ఉంది. సో ఆఫ్ రోడ్లో రేర్గా యూజ్ చేయండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో రేర్గా యూజ్ చేసే కొంచెం సస్పెన్షన్ కూడా కొంచెం ఫమ్ సస్పెన్షన్ ఉంది. సో ఫమ్ సస్పెన్షన్ అంటే 50% రైడ్ క్వాలిటీ, 50% హ్యాండ్ క్వాలిటీ ఉంది. సో ఓవరాల్గా మీరు దీన్ని ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఆఫ్ రోడ్లో కూడా స్టెబిలిటీ చాలా బాగుంటుంది. గ్రిప్, టైర్ గ్రిప్ అంటే రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే టైర్ విడ్త్ అనేది 215 mm ఉంది కాబట్టి టైర్ విడ్త్ అనేది ఇట్స్ టూ బెటర్. సో ఈ కార్ ఆఫ్ రోడ్లో కూడా యూజ్ చేయండి. సో నా ఫైనల్ ఒపీనియన్ ఏంటిదంటే ఈ వెహికల్ మెయిన్గా సిటీలో యూజ్ చేసుకోవచ్చు, హైవేలో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడ్లో కూడా రేర్గా యూజ్ చేయండి. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడైతే హైవే డ్రైవింగ్లో వెళ్తారో అప్ టు 200 kilometers వరకు మీరు వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో కమింగ్ డేస్లో టాటా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్లలో ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ అనేది అవైలబుల్గా ఉంటుందని టాటా వాళ్ళు చెప్తున్నారు. అబౌవ్ 2 years తర్వాత అంటే 2 years తర్వాత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు హైవే డ్రైవింగ్లలో. సో ఇప్పుడు హైవే డ్రైవింగ్ చేసినా కానీ మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ దగ్గర ఛార్జింగ్ పాయింట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆర్ మీ రిలేటివ్స్ కానీ నార్మల్ ఎలా చూసుకున్నా కానీ ఫ్యూయల్ స్టేషన్లో అడిగినా కానీ వాళ్ళు ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఇస్తారు. అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హైవే డ్రైవింగ్లో కూడా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.